తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రఘునాథపాలెం మండలంలో ధర్నా నిర్వహించారు. ఎలాంటి నిబంధన లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తామని పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ ఎన్ని సాకులు చెప్పారా అని పువ్వాడ ప్రశ్నించారు. 8 నెలల్లో సాంకేతిక లోపాలు ఎందుకు సరిచేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయాలని, లేని ఎడల ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోందని హెచ్చరించారు. అన్నదానికి మరి రైతాంగం మొత్తం కూడా నిజంగానే నమ్మి డిసెంబర్ 9వ తారీఖు నాడు అధికారంలోకి రాగానే మరి రుణమాఫీ చేస్తారేమో అనుకున్నారు. 2 రోజుల ముందే వచ్చారు. డిసెంబర్ 7వ తారీఖు నాడే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మీద రకరకాలుగా కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా, వాయిదాలు వేసుకుంటా, చివరికి ఆఖరికి మరి డిసెంబరు 9వ తారీఖు పోయి ఆగస్టు 15వ తారీఖు వాళ్లే వాయిదా ఫిక్స్ చేసుకున్నారు. ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తిగా 2 లక్షల రుణమాఫీ 100% అందరు రైతులకు కూడా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన దేవాలయాల్లో దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెట్టిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మరి దేవుళ్ళకు కానీ లేకపోతే రైతాంగానికి కానీ మోసం చేసి ఆడిన మాట తప్పి ఇవాళ రైతు రుణమాఫీని అరకొరగా అమలు చేసిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. అది రైతాంగానికి చాలా ఆందోళన, ఆవేదన. ప్రతి దగ్గర కూడా బ్యాంకుల దగ్గర రైతులు క్యూల్లో నిలబడి మాకెందుకు రుణమాఫీ కాలేదని చెప్పి ఆందోళనలో ఉన్నారు. వ్యవసాయ అధికారుల దగ్గర పోతే వాళ్ళు ఏమి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. రైతులు మా రుణం మాఫీ ఎందుకు కాలేదు, ఏంటి కారణం అని చెప్పి మరి వాళ్ళ ఆందోళన చెందుతున్న పరిస్థితిని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున రైతుల పక్షాన నిలబడింది. ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. మన నాయకుడు హరీష్ రావు గారు అన్నారు, మీరు రైతులు రుణమాఫీ 2 లక్షలు పూర్తిగా చేసి మీరు ఇచ్చిన హామీలు, ప్రధానమైన హామీలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారెంటీలు ఉన్నాయో అవన్నీ అమలు చేయాలి. అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు రాజీనామా చేయాలన్నారు. అట్లాంటిది వాళ్లే చెప్తున్నారు రైతుల యొక్క రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ ఏ మేర అయిందని అంటే 40